సంతోష బీఆర్టీయూ అనుబంధ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాస్ మెమోరాండం పేరుతో పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యులం మాత్రమే అన్ని జిల్లాల నుంచి ముఖ్యులను మాత్రమే పిలిచి మాస్ మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ బీఆర్టీయూ అనుబంధంగా పిలుపునివ్వడం జరిగింది. వివిధ జిల్లాల నుండి నిన్న రాత్రి నుంచే బయలుదేరి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మాకు గతంలో 1వ తారీఖు జీతం వచ్చేది. ఇప్పుడు ఆ జీతం ఎప్పుడు వస్తుందో తెలియని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒంటరి మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆశాలు ఉన్నారు కాబట్టి మా కుటుంబ పోషణ భారం అవుతుందనే ఉద్దేశంతో 1వ తారీఖే జీతం మా అకౌంట్లలో పడాలి ముందులాగా. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 2 డిమాండ్లు ఏంటి అంటే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తామని చెప్పేసి పెట్టిరు. ఇంకొకటి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఆ ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలి. 1వ తారీఖే వేతనం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆశాలకు పనిభారం తగ్గించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు బీఆర్టీయూ అనుబంధంగా ఆశాలందరం కలిసి కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల దృష్టికి మా మెమోరాండం ఇచ్చి మాట్లాడడం జరిగింది. అధికారులతో జేడీ గారు కలిశారు, జాయింట్ డైరెక్టర్ గారు. వారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అటు కమిషనర్ గారి దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామమ్మా అని చెప్పారు. మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము పెట్టిన డిమాండ్లలో ముఖ్యంగా 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మేము జాయింట్ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ 17 డిమాండ్లకు సంబంధించి సానుకూలంగా మేడం గారు స్పందించడం జరిగింది. ఎందుకంటే మాకు న్యాయమైన డిమాండ్, మేము ఇక్కడ ఏమీ కొత్తగా కోరటం లేదు. ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో విధానాలనే మేము అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మీ సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి జాయింట్ డైరెక్టర్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది.